శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు రవి మీన సంక్రమణం సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి ఫాల్గుణ బహుళ ఏకాదశి పూర్తిగా ఉంది. నక్షత్రం ఉత్తరాషాఢ. తెల్లవారుజామున 3:02 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఈరోజు రవి మీన సంక్రమణం తెల్లవారుజామున 3:30 అలాగే ఈరోజు పాల్గొన బహుళ ఏకాదశినే పాప విమోచని ఏకాదశి అని అంటారు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఆరోగ్యం అనేది చేకూరే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న అవరోధాలను కూడా తగ్గించుకోగలరు. ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజ రాహువులు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, శుక్ర శని రవి మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఇక ఈనాటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, ముఖ్యంగా వారి ఆరోగ్యం, దీని గురించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటుగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాల్లో అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనేక విషయాలకు సంబంధించి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి పనిలోనూ ఆటంకాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు కోపావేశాలను నిగ్రహించుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మేషరాశి వారు ఈరోజు రవి మీన సంక్రమణం సందర్భంగా సూర్యాస్తమం చదవటం, వినటం, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వలన వీరికి అనారోగ్యపరంగా కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబము, వారి శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు మదన పడుతూ ఉంటారు. మీ యొక్క జీవిత భాగస్వామి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి వారితోటి కూడా మాట పట్టింపులుండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. మీ సంతానము ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాల్లో మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో నూతన అవకాశాలు, అలాగే మార్పులు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. నూతన బరువు బాధ్యతలు స్వీకరించటం వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. శారీరకంగా శ్రమ అధికంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం వలన ఆర్థికంగా మీకు పురోగతి కూడా కనపడుతూ ఉంటుంది. ఇక ఈరోజు పాప విమోచని ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు విష్ణువు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా గోచరిస్తోంది. మాట పట్టింపులుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి వారితోటి తగువులు పడే అవకాశం గోచరిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమిస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా మార్పులు చేర్పులు ఉండటంతో పాటు ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందికి గురి కావటం గోచరిస్తోంది.
తీర్థయాత్రలు, నదీ స్నానాలు, దైవ దర్శనం చేసుకోవటము, వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. మిథున రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలపైన ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాల గురించి మీరు ఖర్చు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు రవి మీన సంక్రమణం సందర్భంగా సూర్యుని అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచడం వలన వీళ్ళలో మీకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. సంతానము, వారికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా మీరు అధిక ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయాలలో కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా హఠాత్తుగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ప్రతి వారితోటి కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు పాప విమోచని ఏకాదశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. జీవిత భాగస్వామితో సంబంధించి ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. తొందరపాటు చర్యలు, నిర్ణయాలు తీసుకోకూడదు. భాగస్వామ్యం వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం వలన శారీరక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అనేక విషయాలలో ప్రతికూలత అనేది మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలగటం లేదా ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటుంది. స్నేహితులే శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది కనుక తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు రవి మీన సంక్రమణం సందర్భంగా సూర్యుడి 12 నామాలు చదవటంతో పాటు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మనసును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం అనేది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. శత్రువులు అధికంగా ఉండటం వలన పనుల వైపు మీరు ఆసక్తిని కనబరచలేరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. కోర్టు విషయాలలో కూడా ఎటువంటి మార్పులు చేర్పులు అనేవి గోచరించటం లేదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కన్యారాశికి చెందిన స్త్రీలకి కోపావేశాలను నిగ్రహించుకోవాలి. బంధుమిత్రులతోటి అనవసరపు తగువులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ప్రతి విషయాల్లోనూ కూడా వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు పాప విమోచని ఏకాదశి సందర్భంగా కృష్ణుడి అష్టోత్తరం చదవటం, వినటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మనోధైర్యంతో ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. ఓర్పు, నేర్పుతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ప్రతి పనిని ఉత్సాహంతో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీ ఆర్థిక లావాదేవీల గురించి ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కోర్టు విషయాలలో ఆటంకాలు కలగటం, వాయిదా పడటం లేదా జాప్యం లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సహాయం చేస్తామన్న వారే మీకు సమయానికి సహాయ నిరాకరణ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రతి విషయంలోనూ కూడా సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఉన్నతాధికారుల వలన కూడా మీకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. తులారాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం దైవానుగ్రహం కోసం ప్రయత్నించాలి. కార్యానుకూలత కోసం కూడా వీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉండాలి. వృత్తిలో గుర్తింపు కోసం ఎక్కువగా మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. తులారాశికి చెందిన వారు ఈరోజు పాప విమోచని ఏకాదశి సందర్భంగా హయగ్రీవుడి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే అధికార యోగం గోచరిస్తోంది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మధ్యవర్తిత్వం వలన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. ధన వ్యయం అధికంగా ఉండే అవకాశాలు, అలాగే కుటుంబ పెద్దల సహాయ సహకారాలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కీర్తి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రేయోభిలాషుల నుంచి అనేక విషయాలలో మీకు సహకారం అనేది లభిస్తూ ఉంటుంది. మీరు పూర్వం నుండి చేసిన శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు పాప విమోచని ఏకాదశి సందర్భంగా విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం రుణాలు, అలాగే వీరి అనారోగ్యము, శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు, బాధలు, వీటి నుంచి వీరికి ఉపశమనం గురించి ఎక్కువగా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అనేక విషయాలలో వీరు నేర్పుతోటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో ఆ పనుల వైపు మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అధికారులతోటి సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి కనుక వీటికి సంబంధించి మీరు జాగ్రత్తలు పాటించాలి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు వీరికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సందర్భంగా వీరికి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా అనుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. అనేక విషయాలలో ధనురాశికి చెందిన స్త్రీలకి శుభ ఫలితాలు ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు పాప విమోచని ఏకాదశి సందర్భంగా నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా వీరికి హఠాత్తుగా మార్పులు చేర్పులు ఉండటంతో పాటు ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి మార్పులు చేర్పులు ఉంటాయి. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు లాంటివి కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆశించినట్టుగా ప్రతి పనిలోనూ కూడా మార్పులు చేర్పులు లేకపోవటం, ప్రతి పని వాయిదా పడటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. మకర రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీర్ఘకాలికంగా అనారోగ్య పరిస్థితులు అనేవి వీరికి గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఏ పని తలపెడుతున్నా దానికి సంబంధించి ఏదో ఒక విషయంలో మీకు ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక ఆర్థిక లావాదేవీల గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. దైవానుగ్రహం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మకర రాశి వారు ఈరోజు రవి మీన సంక్రమణం సందర్భంగా ఆదిత్య హృదయం చదవటం, అలాగే స్వామివారికి అర్ఘ్యం ఇవ్వటం వలన మీకు కలుగుతున్న ఆపదలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి అధికంగా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. పాత బకాయిలు తీర్చడం కోసం నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో
అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తుల విషయాలలో కూడా అత్యంత జాగ్రత్తతోటి మసులుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అనేక విషయాల్లో ఆటంకాలు ఉండటంతో పాటు మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీకు నిరుత్సాహం అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి గోప్యత పాటించాలి. నేర్పుతోటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కుంభరాశి వారు ఈరోజు పాప విమోచని ఏకాదశి సందర్భంగా సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా అధిక శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఏ పని తలపెట్టినా అది ఏదో ఒక తెలియని ఇబ్బందితో కూడి ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన పనులు ఏవైతే తీసుకుంటారో అవి సకాలంలో పూర్తి చేయలేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. మీ ఆర్థిక లావాదేవీల విషయంలో ఎక్కువగా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా మార్పులు చేర్పులు అనేవి నెమ్మదిగా గోచరిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. మీరు కనుక స్థానచలనము, బదిలీలు, ఉద్యోగంలో మార్పుల గురించి ప్రయత్నిస్తుంటే అందులో మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు రవి మీన సంక్రమణం సందర్భంగా సూర్యుని యొక్క అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీళ్ళకి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. రవి మీన సంక్రమణం, పాప విమోచని ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణుడి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రవి మీన సంక్రమణం జరుగుతోంది. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈరోజు సూర్యుడి ప్రీతి కోసం ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తూ సూర్యుడిని స్మరించుకోవాలి. స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు పోసి ఎరుపు రంగు పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు, ఎర్రచందనము నీళ్లలో కలిపి ఆ నీళ్లతో తూర్పు దిక్కు వైపు ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్తూ సూర్యుడికి ప్రీతికరమైన విధంగా అర్ఘ్యం విడిచిపెట్టాక గోధుమలు దానమిచ్చుకోవటం, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు. అందులో ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపిస్తూ చండీశ్వరుని యొక్క వైభవాన్ని వర్ణించారు. అందులో రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో అని ఆ శ్లోకం చేస్తూ ఆయన అంటారు, విలీయంతే మా తత్తవ వదన తాంబూల కబళాహ అంటారు. ఒకానొకప్పుడు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు దేవతలందరూ. దేవతలకి నాయకత్వం ఎవరు వహిస్తారు అంటే దేవతా సైన్యమునకు నాయకుడు సర్వసైన్యాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అందుకని సుబ్రహ్మణ్యుడిది నాయకత్వం. ఆయన నాయకత్వంలో వెళ్ళినప్పుడు రాక్షసుల్ని చంపడానికి ఆయన ఉపయోగించేటటువంటి ఆయుధం శూలం. ఆ శూలంకి పేరు శక్తి. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో శక్తివేల్ అని పేరు పెట్టుకుంటారు. వేల్ అంటే ఆయుధం, వేలాయుధన్ అని వాళ్ళు పేరు కూడా పెట్టుకుంటారు. ఆ సుబ్రహ్మణ్యుడి చేతిలో ఉన్నటువంటి శూలమే పేరుగా ఉంటారు వాళ్ళు. అటువంటి ఆయుధం అమ్మవారి యొక్క స్వరూపం అది. ఇప్పుడు ఈ ఆయుధాన్ని పట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రాక్షసులందరినీ సంహరించి దేవతలకి జయాన్ని సాధించారు. దేవతలకి ఉపద్రవం వస్తే దేవతలకందరికీ కూడా పరిపాలకుడు ఇంద్రుడు.
ఇంద్రుడికి తమ్ముడు ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అంటే వామనమూర్తి. వామనమూర్తిగా వచ్చిన వారు శ్రీ మహావిష్ణువు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడూ కూడా దేవతా సైన్యాల్ని రక్షించి రాక్షసుల్ని పరిమారుస్తుంటారు. అందుకే విశాఖేంద్రోపేంద్రో శశి విశిత కర్పూరశకలాహ అన్నారు. వీళ్ళు ముగ్గురు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచారు. పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరికి చెప్పాలి ఈ వార్త? తల్లిదండ్రులు ఇద్దరూ పార్వతీ పరమేశ్వరులు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చారు. ఆ వచ్చి తొందరగా వెళ్ళి చెప్పాలి. ఆ గెలవడానికి కావలసిన శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిశక్తి అమ్మవారు. అమ్మవారి నుంచి వచ్చింది. నేను అమ్మవారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి చెప్పాలి, అమ్మ నీ అనుగ్రహంతో గెలిచాను రాక్షసుల్ని అని చెప్పాలి. అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాలంటే రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి. వాళ్ళు శిరస్త్రాణాలు పెట్టుకున్నారు. శిరస్త్రాణాలంటే శిరస్సును రక్షించుకోవడానికి పెట్టుకుంటారు, లోహంతో తయారు చేసినవి. అవి తీసి పక్కన పెట్టేశారు. కానీ కవచం విప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే అది చాలా గట్టి లోహంతో చేస్తారు. అదేమి మామూలు బట్టతో చేసింది కాదు. లోహంతో చేసి ఇనుము, ఉక్కు మొదలైన వాటితో చేసిన గుండీలు ఉంటాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా అందులోకి పొదివి మిలి తిప్పుతారు. అది విప్పుకోవాలి అంటే సహాయకుడి యొక్క పర్యవేక్షణలో ఒక సహాయకుడు సహాయం చేస్తుండగా జాగ్రత్తగా ఆ ఇనుము ఉక్కుతో చేయబడినటువంటి గుండీలు విప్పి తిప్పుకుని పరమ బరువుగా ఉంటుంది. దాన్ని విప్పి ఒక చోట పెట్టాలి. అంతసేపు ఆగుదామంటే కుదరదు. ఎందుకని? గబగబా పరిగెత్తుకెళ్ళి అమ్మవారికి చెప్పాలి, అమ్మ మేము విజయం సాధించామని. అందుకోసమని వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనేటటువంటి త్వరలో ఆ తల మీద పెట్టుకున్న శిరస్త్రాణం పక్కన పెట్టారు. కవచం మాత్రం విప్పుకోలేదు. విప్పుకుంటే ఆలస్యం అయిపోతుంది. గబగబా అమ్మ దగ్గరికి పరిగెడుతున్నారు. అమ్మ ఏం చేస్తోంది? తాంబూల చర్వణం చేస్తోంది. ఆవిడ తాంబూలం వేసుకుని నవ్వులుతోంది. అది పతివ్రతా లక్షణం. ఎవరైనా సరే భర్తగారు పొద్దున్న పూజ చేసినప్పుడు భగవంతునికి సమర్పించినటువంటి తాంబూలాన్ని ప్రతి సువాసిని కూడా, అంటే పసుపు కుంకాలు ఉన్నటువంటి ఆడవాళ్ళు మధ్యాహ్నం వేళ ఆ తాంబూలాన్ని నవలాలి. ఆ తాంబూలాన్ని నవలడం అనేటటువంటి హక్కు ఎవరిది అంటే ఒక్క సువాసినికే ఉందా అధికారం. అందుకే అమ్మవారికి చేసేటటువంటి ఉపచారాలన్నిటిలోకి చాలా గొప్ప ఉపచారం తాంబూల సమర్పణ.